మాకు ఉచితాలు వద్దు, మాకు భవిష్యత్తు కావాలి. మేము ఉచితాలు అడగట్లేదు. ఆంధ్రప్రదేశ్ యువత ప్రతినిధిగా నేను అడుగుతుంది ఒకటే, మమ్మల్ని అత్యధికంగా ఉన్న యువతని 20% చట్టసభల్లోకి టికెట్లు ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కోరుకుంటున్నాం. మేము ఓన్లీ మీ జెండాలు మోయడానికో, బైక్ ర్యాలీలు తీయడానికో, లేకపోతే మీ తరఫున కేసుల్లో వెళ్ళి మీరు కనుక ఈసారి చట్టసభల్లో యువతకు కనుక ప్రాధాన్యత ఇవ్వకపోతే యువత మీకు తగినంత బుద్ధి చెప్తారు. మేము ఎలక్షన్ కూడా బాయ్కాట్ చేస్తాం. 2024లోని జరగబోయే ఎలక్షన్స్ లోని ప్రతి పార్టీ మేనిఫెస్టోలోని యువకులకి ప్రాధాన్యతగా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని యువత ప్రతినిధిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి పార్టీలోని యువత జెండాలు పట్టుకోవడానికి, యువత గొడవలు చేయడానికి పార్టీల తరఫున పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికే తప్ప ఏ పార్టీ కూడా యువతకి కానీ యువకుడికి కానీ ఈరోజు పార్టీ టికెట్లు కేటాయించట్లేదు. ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో, ఇండియాలోని 46% యువత ఉన్నారు. ఇలాంటి యువతకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎవరు చూసినా బీసీ, ఎస్సీ, ఓసీ, ఎస్టీ అని తీసుకొని వాళ్ళ కుటుంబ పరిపాలన జరుగుతున్నాయి తప్ప యువతకు కానీ యువకులకు కానీ అసలు ప్రాధాన్యత అనేది ఏ పార్టీ ఇవ్వట్లేదు. ఈ రోజు యువకులు గాని చట్టసభల్లోకి వెళ్తేనే పై లెవెల్లో కానీ కింద లెవెల్లో కానీ ఎలాంటి ప్రాబ్లం జరుగుతున్నాయో చెప్పగలుగుతాం. ఎక్కడా కూడా ఎక్కడ చూసినా వంశపారపర్య రాజకీయాలు, వాళ్ళ కుటుంబాలకే టికెట్లు ఇవ్వడం, యువతను అసలు ప్రోత్సహించట్లేదు. ఎక్కడ మైనార్టీ అంటారు, ఎస్సీ అంటారు. యాక్చువల్ గా ప్రతి మేనిఫెస్టోలోని జిల్లాకు ఒక మైనార్టీ కాలేజీ, జిల్లాకు ఒక ఎస్సీ కాలేజీ ఉండాలి. ఎక్కడ దగ్గర 5 లక్షల కుటుంబాలకు కూడా ఒక కాలేజీ కూడా లేదు. ఈ రోజు ప్రైవేట్ కాలేజీలు కానీ మొత్తం వాళ్ళ విచ్చలు విడిగా వాళ్ళ రేట్లు పెంచుతున్నారు. మీరేమో ఫ్రీలు అంటారు. మాకు ఉచితాలు వద్దు, మాకు భవిష్యత్తు కావాలి. మేము ఉచితాలు అడగట్లేదు. మీరు ఎవరైనా ఉచితాలు పెట్టేటప్పుడు ఎవరినైనా అడుగుతున్నారా? మీకు నచ్చిన ఉచితాలు పెట్టేస్తున్నారు. మాకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి. అది చట్టసభల్లో చెప్పాలంటే యువత ఈ రోజు అత్యధికంగా ఉన్న మన ఇండియాలోని చట్టసభల్లో గాని శాసనసభల్లో గాని పంపించండి. మా డిమాండ్ ఒకటే, యువత ఆంధ్రప్రదేశ్ యువత ప్రతినిధిగా నేను అడుగుతుంది ఒకటే, మమ్మల్ని అత్యధికంగా ఉన్న యువతని 20% చట్టసభల్లోకి టికెట్లు ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కోరుకుంటున్నాం. మేము ఓన్లీ మీ జెండాలు మోయడానికో, బైక్ ర్యాలీలు తీయడానికో, లేకపోతే మీ తరఫున కేసుల్లో వెళ్ళి మీరు అధికారం అనుభవిస్తుంటే జైల్లోకి వెళ్ళి తర్వాత ప్రాబ్లమ్స్ అనుభవించడానికో మేము లేవు. మీరు కనుక ఈసారి చట్టసభల్లో యువతకి కనుక ప్రాధాన్యత ఇవ్వకపోతే యువత మీకు తగినంత బుద్ధి చెప్తారు. మేము ఎలక్షన్ కూడా బాయ్కాట్ చేస్తాం.